హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మేము ముందుకి మరో ఎక్సలెంట్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గుల్లో ఏదైతే బస్ రూట్ ఉందో బస్ రోడ్ నుంచి కూడా జస్ట్ సెకండ్ ప్రాపర్టీ. సో జస్ట్ సెకండ్ బిట్ అండి, ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకు హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. సో 30 ఫీట్ రోడ్. ప్రాపర్టీ డైమెన్షన్ కూడా మనకు 32/45 అండి, ఎక్సలెంట్ డైమెన్షన్. మనకు హౌస్లో కూడా పార్కింగ్ కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ప్రొవైడ్ చేశారు. మనకు ఈశాన్యం వైపు వచ్చేసి బోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు. అలానే మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకు చుట్టూ చూసుకున్నట్టయితే కనుక సెట్ బ్యాక్ ఇచ్చారు. 2.5 ఫీట్ అయితే సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సో హౌస్ ఎలా ఉందో మనం కంప్లీట్గా లోపలికి వచ్చి విజిట్ చేయండి. ఓకే అండి. సో మనకు ఇది వచ్చేసి హాల్ అండి. సో హాల్ కూడా చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు. సో కంప్లీట్గా హాల్ వన్ సైడ్ వచ్చేసి హాల్ యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ వచ్చేసి మనకు ఈ పార్ట్ అంతా కూడా మనము డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువైపు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ప్లానింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సో ఓపెన్ కిచెన్ పక్కన వచ్చేసి మనకు పూజా గది కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకు యాజ్ పర్ వాస్తు ప్రకారమే ఫుల్ ఫ్లెచ్డ్గా ప్లాన్ చేసి అయితే డిజైన్ చేశారు ప్రాపర్టీ కూడా. సో మనకు కిచెన్ పక్కన కూడా ఎగ్జిట్ డోర్ కూడా ప్లాన్ చేశారు. ఓకే, మనం ఎలివేషన్ కానీ అలానే పాల్ సీలింగ్ కానీ చూసుకున్నట్టయితే కూడా ప్లానింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ పర్పస్ చూసుకున్నట్లయితే కనుక. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. సో ఓనర్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నానండి. ప్రైస్ కూడా నేను ఫైనల్గా చెప్పేస్తాను. ప్రాపర్టీ మీద మనము అరౌండ్ 70 to 80% వరకు అయితే లోన్కి వెళ్ళొచ్చు. సో లోన్ సర్వీస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇటువైపు హాల్లో కామన్ వాష్రూమ్, పక్కన వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మనకు ఎగ్జిట్ డోర్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకు చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అలానే స్టోరేజ్ పర్పస్ లో రూమ్స్ కూడా ప్లాన్ చేశారండి. చుట్టూ కూడా మనకు ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఓకే, చుట్టూ కూడా మనకు రెసిడెన్షియల్ ఏరియా ఉంది. మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే కనుక సో నాదర్గుల్ అనేది మనకు ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు కోటి అలానే సికింద్రాబాద్ ఉప్పల్ నుంచి కూడా ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ లొకేషన్కి. సో మనకు అలానే బాలాపూర్ నుంచి కనుక డిస్టెన్స్ చూసుకున్నట్టయితే కనుక జస్ట్ అరౌండ్ 4 to 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు అలానే ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా. సో ఎయిర్పోర్ట్ కూడా మనకు అరౌండ్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఓనర్ ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs అయితే చెప్తున్నాడు. సో ప్రైస్ అనేది నెగిషియబుల్ ఉంటుంది బేస్డ్ ఆన్ పేమెంట్ మోడ్. ఓకే, సో మీరు ఎన్ని డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, సో డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తారు, దాన్ని బట్టి ప్రైస్ అనేది నెగిషియేషన్ అయితే చేస్తారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నాకు కాంటాక్ట్ ఇస్తాను, కాల్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే ఈ సరౌండింగ్లో ఓపెన్ ప్లాట్స్, అలానే ఇండిపెండెంట్ హౌసెస్, డెవలప్మెంట్కి సైట్స్, అలానే మీరు అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రీ బుకింగ్కి కూడా మనం తీసుకోవచ్చు. ప్రీ బుకింగ్లో కనుక మీరు ఏదైనా సైట్ బుక్ చేసుకున్నట్టయితే కనుక అరౌండ్ 7 to 8 lakhs అనేది బెనిఫిట్లో ఉంటారు. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.